ఏదైనా ప్రాజెక్టులు కడతా ఉంటే అధికారులు, ఇంజినీర్లు అక్కడ ఉన్నవాళ్ళు వర్క్ చేస్తా ఉంటారు. ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు తెలిసి ఈ పట్టిసీమ గాని, పోలవరం పనులు గాని. ఒక మంత్రి ఎళ్లి అక్కడ రేయింబవళ్ళు అక్కడే కాపలా కాసి పని చేయించాల్సినటువంటి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు కూడా పూర్తి కావాలనే సంకల్పంతో డ్యామ్ సైట్ దగ్గర పడుకున్నారు. కాన్ బిలీవ్ తోటపల్లి డ్యామ్ సైట్ దగ్గర ఆయన పడుకున్నారు ముఖ్యమంత్రి వచ్చి. అట్లాగే ఆంధ్రనీవా కాలం నీళ్లు చిత్తూరు తీసుకెళ్ళాలి, మదనపల్లికి మంచి నీళ్ళు ఇవ్వాలి, కుప్పానికి వెళ్ళాలి, పొలంనేరుకి వెళ్ళాలి, ఆ బెల్ట్ అంతా కూడా తమ్మలపల్లికి వెళ్ళాలని ఆయన ఏ విధంగా అయితే మదనపల్లి ఆంధ్రనీవా కాలువల మీద పడుకున్నారో ఆ స్ఫూర్తి ఇన్స్పిరేషను మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజు ఆయన స్వయంగా ప్రాజెక్ట్ సైట్కి వచ్చి పట్టిసీమ, అదే రోజు సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళి బట్టలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి కాబట్టి నేను అక్కడ ఉండి ఆ వారం రోజులు కూడా మా ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఆ రోజు ఇరిగేషన్ సెక్రటరీ దాస్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణారెడ్డి గారు వచ్చాడు. అట్లాగే ఏదైతే మేమందరం కూడా అక్కడ డ్యామ్ సైట్లోనే ఉండి చివరికి ఆ పంపు మోటారు ప్రారంభం చేసే నాటికి ఈఎన్సీ వెంకటేశ్వరరావు నేను సైట్లో ఉన్నాం. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఎక్కడ, మన తాజ్ హోటల్లో విజయవాడ. దగ్గర దగ్గర 8-9 గంటల్లో ఆ రోజు గోదావరి తల్లి నీళ్ళు కింద నుంచి పైకి వచ్చాయి. ఆ నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మేము క్యాబినెట్ మీటింగ్కి మళ్ళీ అటెండ్ అయ్యి దగ్గర దగ్గర 10 ఆ ప్రాంతాల్లో మేము మళ్ళీ క్యాబినెట్ మీటింగ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చూడటం, మీడియాలో రావటం. అంటే పట్టిసీమ సంకల్పం, పట్టుదల, ఒక కమిట్మెంట్తో తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో చంద్రబాబు గారి నాయకత్వంలో మొదటి 5 పంపులు కూడా పూర్తి చేసి దగ్గర దగ్గర మొదటి ఆ ఖరీఫ్ సీజన్లోనే మాకు ఇచ్చిన టాస్క్ 1 ఇయర్, టార్గెట్ 1 ఇయర్. కానీ మేము ఖరీఫ్ పంటలు బతకాలి, అవినిగడ్డలో కావచ్చు, బందర్లో కావచ్చు, కైకలూరు కావచ్చు, మా టార్గెట్ ఇది. దారి మార్గ మధ్యలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, ఏలూరు, బెందులూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా నిడదోలు. కాబట్టి మార్గ మధ్యలో నీళ్ళు ఇచ్చుకుంటా కలుపుకుంటా మొదటి సంవత్సరమే 8.8 టీఎంసీలు తీసుకొచ్చి సుమారు 1500 కోట్ల పంట ఖరీఫ్ మొదటి సంవత్సరమే 5 పంపులతో బతికించారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. కానీ సార్ మీరేమో పట్టిసీమని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 440 టీఎంసీలు కాపాడారంటే చిన్న విషయం అయితే కాదు. ఈ దశాబ్ద కాలంలో 439 టీఎంసీలు రావటం వల్ల అక్కడ శ్రీశైలం దగ్గర ఆ నీళ్ళని ఆంధ్రనీవా కాలువల ద్వారా మనం అనంతపురం తీసుకెళ్ళటం వల్ల మద్రాస్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం కియా పరిశ్రమ పెట్టమని అడిగారు. అటు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో పెట్టమన్నారు, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో పెట్టమన్నారు. వాళ్ళు మాకు టాస్క్ ఛాలెంజ్ ఇచ్చారు, మీరు నీళ్ళు ఇస్తే ఈ పెనుగొండ ఏరియాలో మేము ఇక్కడ పరిశ్రమ పెడతాం, తేగలరా అని ఒక ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళంతా ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకు మనం నీళ్ళు తీసుకురాలేం, ఎందుకు తీసుకురాగలం పట్టుదలతో మన రాష్ట్రంలోనే ఉన్నాయి నీళ్లు, తీసుకురావాలి. ఆ నీళ్లు ఇటు ఇచ్చి అక్కడ నీళ్ళనే మేము అక్కడ తీసుకెళ్ళి కియా పరిశ్రమ దగ్గరికి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు మద్రాసు, బెంగళూరు వెళ్ళే ఆలోచన విరమించుకొని ఇవాళ అనంతపురానికి పట్టిసీమ ఫలాలు కియా పరిశ్రమ రూపంలో, ఆ కియా ఇండస్ట్రీ రూపంలో ఆ ప్రాంతంలో భూముల విలువ పెరిగాయి. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు వచ్చాయి. ప్లస్ కొన్ని లక్షల కార్లు దేశ విదేశాల్లో ఇవాళ కియా కార్లు బయట. ప్లస్ ఇక్కడ
105 టీఎంసీలు సంవత్సర కాలంలో పూర్తి చేసుకోవటం ఒక రికార్డు, 24 పంపులు, ప్లస్ ఒక సంవత్సరం 105 టీఎంసీలు తీసుకురావటం, మళ్ళీ ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు ఆ పంపులు మోటార్లు ఆన్ చేసుకుంటా 439 టీఎంసీలు రావటం అనేది ఒక చరిత్ర. నదుల అనుసంధానం మీరు అడిగారే, డాక్టర్ కేఎల్ రావు గారు మహానుభావుడు, గంగా కావేరి అనుసంధానం చేద్దామని ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే తెలుగు గంగ మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలని ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఆ తెలుగు గంగ కాలువలతో సోమశిల ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున దాని కెపాసిటీ పెంచి కందలేరు రిజర్వాయర్ తవ్వి అక్కడ నీళ్ళు నిలబెట్టి మద్రాసుకు నీళ్ళు ఇవ్వటం వల్ల ఇవాళ మద్రాసు మహానగరం అన్ని లక్షల మందికి నీళ్ళు వెళ్తున్నాయి అంటే, తాగునీరు ఉందంటే, ఇవాళ మద్రాసు కార్పొరేషన్ బతుకుతుందంటే మంచినీళ్ళు ఇబ్బంది బయట ఈ తెలుగు గంగ ఆ మహానుభావుడు రామారావు గారు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, ఎంజి రామచంద్రని, రామకృష్ణ హెగ్డేని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన సంకల్ప ఫలం పైప్ లైన్ వేస్తానంటే కుదరదని చెప్పేసి కాలువలు దువ్వించి రాయలసీమని బతికిచ్చాడు ఆయన. దత్తమండలాలుగా ఏదైతే ఉమ్మడి కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, రాజులు మహారాజులు బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది పరిపాలించారు ఆ ప్రాంతాన్ని. కేసీ కెనాల్ కడప కర్నూలు కాలువ ఏదైతే అది బ్రిటిష్ టైంలో రాజులు పాత వాళ్ళతో విన కాలువని ఏ విధంగా అభివృద్ధి చేసి పెట్టారో, దాని తర్వాత విజయనగరం సామ్రాజ్యం కృష్ణదేవరాయలతో విన చెరువులు కాలువలు రాజులు ఆ ప్రాంత నాయకులు పరిపాలన చేసినప్పుడు తవ్వుండొచ్చు. కానీ ఈ విధంగా సంకల్ప బలం ఆ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చేయాలని హిందూపూర్ శాసనసభ్యుడిగా 3 ప్రాంతాల ప్రజలు ఎన్టీ రామారావు గారిని గెలిపించిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, హిందూపూర్ శాసనసభ్యుడిగా నేను కొనసాగాలి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా నేను ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పరిగెడతాయని ఆ రోజు ఆయన ప్రభుత్వ సలహాదారుగా శ్రీరామకృష్ణయ్య గుంటూరు జిల్లా ఇంజనీర్ని సలహాదారుగా పెట్టుకొని ఆయన వేసిన శంకుస్థాపన ఏదైతే తెలుగు గంగ, హంద్రీనివా, గాలేరు నగరి ఇవన్నీ కూడా తర్వాత ప్రభుత్వాలు పనిచేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బాలయ్య బాబు హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నేను ఆ ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు హిందూపూర్కి నీళ్ళు ఇచ్చింది బాలయ్య. మళ్ళీ ఆ ప్రాంతంలో కుప్పానికి నీళ్ళు వెళ్ళాలని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు పనులు ప్రారంభం చేసి 85% పూర్తి చేశాం. ఆ మిగిలిన 15% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు చేతులు రాల. గేటు పెట్టాడు, నీళ్లు పోసాడు, గేట్ ఎత్తాడు, హెలికాప్టర్ ఎగిరేపాటికి గేట్ ఎత్తుకుపోయారు.